సిద్దిపేట జిల్లా పర్యటనలో మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రాజకీయ నేతలమని, రాజకీయాల్లో వేలుముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరని, ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చివరకు మేం చెప్పింది వినాల్సి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో ఎఫ్సీఆర్ఐ తెలంగాణ హరితాభివృద్ధి కీలక వేదికగా ఎదిగిందని తెలిపారు. అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో సంస్థ ముందంజలో ఉందన్నారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, మౌలిక వస్తువులు గణనీయంగా అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూలు ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు.